ఒక చిన్న ట్విస్ట్ నేను రివీల్ చేయబోతున్నాను. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది ఒక పెద్ద ట్విస్ట్. అంటే ఆ రోజుల్లో అంటే బాహుబలి 2 విడుదలకు ముందు ఒక పెద్ద క్వశ్చన్ అది. అలాంటిది అందులో ఒక ట్విస్ట్ రివీల్ చేయబోతున్నాను. ఏంటంటే హీరోయిన్ని హీరోనే చంపేస్తాడు. ఎందుకు చంపుతాడు, ఎలా చంపుతాడు, ఏ కారణం వల్ల చంపుతాడు అనేది మీరు వెండి తెరపైన చూడాలి. దానికోసమైనా ఈ చిత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు వాచ్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీపీ రివ్యూ దర్బార్. ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ అక్కినేని నటించిన చిత్రం ఈ లెనిన్. ఏజెంట్ సినిమా అన్నది ఫ్లాప్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈసారి ఎలా అయినా మంచి కంబ్యాక్ ఇవ్వాలని, మంచి కథతో ముందుకు రావాలని వెయిట్ చేసి ఎలా అయినా ఈసారి విజయం సాధించాలనే ఆలోచనతో చేసిన చిత్రం లెనిన్. మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చూసాం. నాగార్జున గారు మాట్లాడుతూ జూలై 10th వస్తున్నాం, మనవాడు కోడుతున్నాడు, వాళ్ళు నమ్మినట్టు విజయం సాధించిందా లేదా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక సినిమా విషయంలోకి వెళ్తే ఫస్ట్ మనం ప్లస్లు మాట్లాడదాం, తర్వాత మైనస్లు మాట్లాడదాం. దాన్ని బట్టి సినిమా ఎలా ఉందనేది మీరే డిసైడ్ చేస్తారు. ఫస్ట్ విషయానికి వస్తే అఖిల్ అక్కినేని యాక్టింగ్ ఇందులో పీక్లో ఉంటుంది అనమాట. అంటే మాస్ సీన్స్లో అయినా, అంటే ఫైట్స్లో కానీ, లేకపోతే హీరోని ఎలివేట్ చేసే సీన్స్లో అయినా కానీ, లేదంటే లవ్ని చూపించే సీన్స్లో అయినా కానీ, లేదంటే బాధను చూపించే సీన్స్లో అయినా కానీ చాలా బాగా నటించడం జరిగింది. యాక్చువల్గా ఏజెంట్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అందులో కూడా చాలా బాగుంటుంది యాక్టింగ్. కొన్ని దగ్గరలో ఒక దగ్గర ఏంటంటే విలన్కి వార్నింగ్ ఇచ్చే సీన్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అందులో చాలా బాగుంటుంది అఖిల్ యాక్టింగ్. అయితే అటువంటి చిత్రాలు విజయం సాధించకపోవడం వల్ల ఆ యొక్క యాక్టింగ్ అనేది ఎలా చేశారనేది బయటపడవచ్చు, కానీ చాలా మంచి యాక్టర్. అయితే ఇందులో మంచి స్కోప్ దొరికింది. అంటే అన్ని ఎమోషన్స్ని పండించడానికి చాలా మంచి స్కోప్ దొరికింది. అంటే ఇప్పుడు రామ్ చరణ్కి రంగస్థలం RRR, అలాగే ఎన్టీఆర్కి RRR. అంటే ఆ యొక్క సినిమాల్లో వాళ్ళ యొక్క యాక్టింగ్ చేయడానికి ఎంత స్కోప్ దొరికిందో అలాంటి స్కోప్ ఇందులో దొరికిందనమాట. సో దాన్ని చాలా బాగా వినియోగించుకున్నారు అఖిల్. ముఖ్యంగా చెప్పాలంటే మనం ట్రైలర్లో కూడా చూస్తాం, భారతిని వదిలేయండ్రా అని అఖిల్ వేడుకుంటున్నట్టు ఒక సీన్ ఉంటుంది. అది క్లైమాక్స్లో వస్తుంది. క్లైమాక్స్లో ఆ సీన్ వస్తున్నప్పుడు మొత్తం థియేటర్ మొత్తం సైలెంట్, BGM కూడా ఉండదు, ఓన్లీ అఖిల్ యాక్టింగ్ మాటలు మాత్రం వినబడతాయి. ప్రతి ఒక్కరు థియేటర్లో సైలెంట్గా ఉన్నారు. అంటే అంత ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు యాక్టింగ్. చాలా చాలా బాగుంది. ఆ యొక్క పాత్రలో అంత ఇన్వాల్వ్ అయ్యి అంత బాగా నటించడం అనేది జరిగిందనమాట. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే హీరోయిన్కి ప్రాధాన్యత ఉందన్నమాట. అంటే ఆ క్యారెక్టర్ ప్రాధాన్యత ఉంది. అందులో భాగ్యశ్రీ కూడా చాలా బాగా చేశారు. నెక్స్ట్ విషయానికి వస్తే తమన్ బీజిఎం అంటే మీకు తెలిసిన విషయమే. కరెక్ట్ సీన్స్ పడాలే కానీ తమన్ ఎలాంటి BGM ఇస్తారో మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో కొన్ని సీన్స్ని BGM ఎలివేట్ చేస్తుంది అనమాట. అంటే BGM బట్టి సీన్ ఎలివేట్ అవుతుంటుంది. అంత బాగుందన్నమాట ఒక్కొక్క దగ్గర. అంటే హీరో ఎలివేషన్ మాత్రమే కాదు, విలన్స్ ఎలివేషన్లో కూడా చాలా బాగుంది BGM. అంత బాగా కొట్టడం జరిగింది. మంచి డాల్బీ థియేటర్లో చూడండి, ఎక్సలెంట్ పీక్ లెవెల్లో ఉంటుంది BGM. నెక్స్ట్కి వస్తే ముఖ్యంగా చెప్పాలంటే డైరెక్టర్కి మొత్తం క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే స్క్రీన్ ప్లే విషయంలో ఎంత హార్డ్ వర్క్ చేయకపోతే ఇటువంటి స్క్రీన్ ప్లే అనేది రాదు. అంటే ట్విస్ట్ మీద ట్విస్ట్లు. అంటే మొదట కథ స్టార్ట్ అయినాక, మొదట ట్విస్ట్ రివీల్ అయినాక ఇంకా అక్కడి నుంచి కథ ట్విస్ట్ల మీదే నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే ప్రేక్షకుడు ఏమాత్రం ఒక చిన్న సీన్ మిస్ అయినా నెక్స్ట్ అది అర్థం కాదనమాట. అలా రాశారు స్క్రీన్ ప్లే. అంటే ప్రేక్షకుడు ఇలా అనుకుంటాడు కానీ అలా జరగదు అనుకునేటట్లు రాశారనమాట స్క్రీన్ ప్లే. అంత బాగుంది. నిజంగా ఎంత హార్డ్ వర్క్ చేయకపోతే అంత మంచి స్క్రీన్ ప్లే రాదు. ఈ విషయంలో డైరెక్టర్కి కానీ వాళ్ళ టీంకి కానీ మొత్తం క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళకి యాడ్సప్ చెప్పాలి. కథ రాసాం, సినిమా తీసాం, గ్రాండ్గా తీసాం అనేది కాదు, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలని తెలిసినప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఆ విషయంలో టీం మొత్తం సక్సెస్ అయింది. నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సినిమా మొత్తం ఒకే సెట్లో జరుగుతుంది, అయినా కూడా చాలా బాగా తీశారు. అంటే విజువల్స్ అనేవి గ్రాండ్గా ఉన్నాయి. కెమెరా పనితనం కూడా చాలా బాగుంది, చాలా బాగా చూపించారు. ఇవి ఈ సినిమాకు సంబంధించిన ప్లస్లు. ఎన్నో ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ముఖ్యమైన వాటిని మనం చర్చించడం జరిగింది. ఇప్పుడు మనం మైనస్ల గురించి మాట్లాడుకుందాం. కథ అనేది రొటీన్ అయినప్పటికీ ఎక్కడ పాస్ అయ్యారంటే, ఇంతకుముందు మనం మాట్లాడినట్టు స్క్రీన్ ప్లేని డిఫరెంట్గా రాసి కథను ఏ విధంగా చెప్తే ప్రేక్షకుడు ఆకర్షణకు గురవుతాడో దానిని పట్టుకోవడంలో సక్సెస్ అయ్యారనమాట టీం మొత్తం. సో ఆ విధంగా కథ అనేది సక్సెస్ అయింది. కాబట్టి ఈ యొక్క చిన్న లోపం ఉన్న ఇది ఎక్కడ కూడా కనీసం కనబడలేదన్నమాట. నెక్స్ట్ తమన్ BGM బాగుందని ఇంతకుముందు మనం చెప్పాం. పాటలు కూడా బాగున్నాయి.
కానీ నోటెడ్ సాంగ్స్ అంటే టక్కన ఇలా గుర్తొచ్చే సాంగ్స్ అనేవి ఎక్కడా ఉన్నట్టు పెద్దగా అనిపించలేదు. అంటే ఇప్పుడు చూడండి, పెద్దిలో రై రై రారా, లేదంటే చికిరి చికిరి, లేదంటే ఇప్పుడు ఛాంపియన్లో గిరె 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 గింగిరా గిరే, అటువంటి సాంగ్స్ అంటే ఈ సాంగ్ వేయండి అని పిల్లలు కోరుకుంటారు కదా, అలాంటి సాంగ్ ఏదైనా నోటెడ్ సాంగ్స్ ఉంటే బాగున్నాయి. పాటలనే బాగున్నాయి, కానీ ఇంకా కొంచెం క్యాచ్ సాంగ్ ఉంటే బాగుందని నాకు అనిపించింది. హీరో ఇంట్రో సాంగ్ అయినా కొంచెం బాగుంటే, ఇంకొంచెం బాగుంది కానీ ఇంకొంచెం బాగుంటే బాగుందని అనిపించింది. నెక్స్ట్ విషయానికి వస్తే, విలన్స్ అందరూ హీరో పైకి రావడం అనేది కామన్, కానీ ఒకరి మీద పగ ఇంకొకరి మీదకి వెళ్ళేటప్పుడు సరైన కారణం అనేది ఉండాలి. అంటే ఒకరి మీద పగతో వెళ్తారు, ఇంకొకరి మీదకి అది డైవర్ట్ అవుతుంది అనమాట. అటువంటప్పుడు దానికి సరైన సన్నివేశాలు ఇంకొక 2 కానీ, అంటే హీరోని ఎలా అయినా ఏదో చెయ్యాలి, నష్టపరచాలనే విలన్ అనుకునేటట్లు ఇంకేమైనా ఒక 2 సీన్స్ పెట్టుంటే, అంటే ఆ విధంగా క్రియేట్ చేసి ఉంటే బాగుంది. అంటే అక్కడ కొంచెం కన్విన్సింగ్గా నాకు అనిపించలేదు, మిగతా అంతా ఓవరాల్గా బాగుంది. ఇవి ప్లస్లు మైనస్లు. ఇక చివరిగా మన కన్క్లూజన్ ఏంటంటే, ఓవరాల్గా బొమ్మ అనేది హిట్ బొమ్మ. బ్లాక్ బస్టర్ చేస్తారా లేదనేది అది మీలోనే ఉంది. ఫ్యాన్స్కే కాదు, ప్రతి ఒక్కడి ప్రేక్షకుల వెయిటింగ్కి, అంటే అఖిల్ సినిమా ఈసారి ఎలా అయినా హిట్ అవ్వాలనే ఆలోచనకి ఈ సినిమాతో తెరపడింది. అక్కినేని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి. ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్, అంటే డైరెక్షన్కి, స్క్రీన్ ప్లేని దృష్టిలో పెట్టుకొని, అఖిల్ యాక్టింగ్ దృష్టిలో పెట్టుకొని 3.25 అవుట్ ఆఫ్ 5. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.